శుభమస్తు. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ. ఆదాయం 8 గాను, ఖర్చు 11 గాను ఉంది. రాజపూజ్యం 3 ఉంటే అవమానం కూడా 3 ఉంది. అంటే కందాయ ఫలాల్లో ఈ రాజపూజ్యము అవమానాలు ఇలా ఉన్నాయి. ఇక గ్రహస్థితిలో వస్తే ఏమిటంటే గురువు జూన్ 1 నుంచి 10వ ఇంట్లోను, తదుపరి అక్టోబర్ 30 వరకు 11వ ఇంట్లోనూ సంచరిస్తాడు. తర్వాత ఫిబ్రవరి 24 వరకు 12వ ఇంట్లో వ్యయంలో ఉంటాడు. సంవత్సరాంతం వరకు 11 ఇంట్లో. శనిదేవుడు వచ్చేసి ఏంటంటే 7వ స్థానంలో ఉంటాడు. రాహు అక్టోబర్ 1 నుండి 6వ ఇంట్లోను, తర్వాత 5వ ఇంట్లోకు, కేతు అక్టోబర్ 1 వరకు 12వ ఇంట్లోను, తదుపరి 11వ ఇంట్లోనూ ప్రవేశిస్తారు. ఈ ఓవరాల్గా ఈ గ్రహ సంచారం అంతా సూచిస్తే ఈ సంవత్సరం అన్ని రంగాల్లో కూడా తాము చేసే వృత్తి వ్యాపారాల్లో పరిస్థితుల్లో కలిసికొచ్చే సూచనలే ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్యపరంగా లాభం చేకూరుతుంది, ధనలాభం కూడా కలుగుతుంది, బంధుమిత్రుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి, వాహన సౌఖ్యం కలగటమే కాకుండా సంతానపరమైన సౌఖ్యం కూడా లభిస్తుంది. శత్రువుల పైన ఆధిక్యతను సాధిస్తారు. జీవిత భాగస్వామి సౌఖ్యం అంటే కళత్ర సౌఖ్యం కూడా కలుగుతుంది. ఈ సంవత్సరం వివిధ వర్గాల వారిని పరిశీలిస్తే రాజకీయ నాయకులకు పేరు ప్రఖ్యాతులు సన్నగిల్లే అవకాశం ఉంది. పార్టీలతో భేదం రావచ్చు, మరియు పదవీ గండం ఉన్నప్పటికీ ధనలాభం మాత్రం ఉంటుంది. ఉన్నత ఉద్యోగులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మరియు ఉన్నతాశయాలతో నెరవేర్చుకోగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన పెరగడం, స్థిరాస్తులు సమకూరడం కూడా జరగవచ్చు. ఇక ప్రయాణాల వల్ల అలసట కలుగుతుంది. మహిళా ఉద్యోగస్తులకైతే అసంతృప్తికరమైన జీవనం కొంత కనిపిస్తుంది. ప్రభుత్వపరమైన లావాదేవీలు పూర్తవుతాయి, కానీ విపరీతమైన ఖర్చులు కూడా పెరుగుతాయి. కాంట్రాక్టుదారులకి కొన్ని విషయాల్లో అపజయాలు, ఆటంకాలు ఎదురైనప్పటికీ ధైర్యంతో ముందుకు వెళ్ళటం, సాహసంతో మీకు ఫలితం వస్తుంది. ముఖ్యంగా జూను, జూలై, అక్టోబరు, నవంబరు, డిసెంబరు మాసాల్లో ధనలాభం కలుగుతుంది. రైస్ మిల్లర్లకు స్వల్ప ఇబ్బందులు ఉన్న ఆర్థిక లాభం అయితే కలుగుతుంది. కోర్టు మున్నగు వాటి ద్వారా వ్యతిరేకత ఉండవచ్చు. సినీ పరిశ్రమ వారికి అన్ని రంగాల్లో విజయం లభిస్తుంది. న్యాయవాదులకు బంధుమిత్రుల వల్ల సంతోషాలు, శత్రుజయము, ఆకస్మిక ప్రయాణాలు లాంటివి కూడా కలుగుతాయి. కోర్టు ఉద్యోగులకు అవగాహన రాహిత్యము, ధనవ్యయము, అకారణ విరోధాలు కూడా కలిగే సూచన అయితే చెప్తున్నాం. అంటే నూతన పరిచయాలు, ఊహించిన సంఘటనలు ఎదురై ప్రభుత్వం సహాయం కూడా లభించాల్సిన అవసరం వస్తుంది. అంటే భూమి, ఇండ్ల వ్యాపారస్తులకు, అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్మకాల వృత్తి సౌఖ్యము లభిస్తాయి. ఈ ఇండస్ట్రియలిస్ట్ అంటే పారిశ్రామికవేత్తలకి కొత్త పనుల్లో చికాకులు ఉన్నప్పటికీ ధనలాభము, వ్యవహార జయం మాత్రం కలుగుతాయి. సిమెంటు, కలప, శానిటరీ వాళ్ళకి మంచి లాభాలు కలుగుతాయి. రంగుల వ్యాపారులకు కొద్దిపాటి కుటుంబ వ్యవహారాల్లో భూ వివాదాలు కలిగే అవకాశం ఉంది. చేతి వృత్తుల వారికి అప్రయత్న ధనప్రాప్తి కలుగుతుంది. సామాన్య సుఖ సంతోషాలన్నీ కూడా కలుగుతాయి. ఇక సంవత్సర ప్రథమార్థానికి వచ్చేసరికి అంటే సుమారు జనవరి నుంచి జూన్ వరకు ఫలితాలు పరిశీలిస్తే రాజకీయ వ్యవహారాల్లో జయము, మరియు వృత్తి ఉద్యోగాల్లో సంతృప్తి కలుగుతుంది. స్త్రీల మూలకంగా కలహాలు సంభవించే అవకాశం ఉన్నది కాబట్టి జాగ్రత్త పడండి. సామాన్య ధనలాభం ఉంటుంది. మనోవిచారము, ఆందోళన, ప్రయాణాల్లో ముప్పు కొంచెం సూచన మాత్రంగా చెప్పడం జరుగుతుంది. ఇకపోతే ప్రయత్నించిన కార్యాలు ఫలించకపోవటం వల్ల కొంత అనీజీనెస్ వచ్చిన ధనలాభం ఉంటుంది, సుఖజీవనం కలుగుతారు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అన్ని కార్యాలలోనూ జయము, బంధుమిత్రుల దర్శనంతో కలుగుతాయి. అలాగే ధార్మిక విద్యా సంస్థలు మోసపూరిత పనులు చేయటం వల్ల విద్యకు నష్టం కలగవచ్చు. తలచిన పనులు పూర్తవుతూ ఉంటాయి. ఆర్థిక శుభాలు కలుగుతూ ఉంటాయి. ప్రకృతి సంబంధమైన వైపరీత్యాల వల్ల కొంత, నేచర్ ఆఫ్ గాడ్ వల్ల కొంత ఇబ్బందులు కలగవచ్చు. గృహ భూ సంబంధిత విషయాల్లో కొన్ని చిక్కులు ఏర్పడతాయి.
అకారణ కలహాలు వస్తాయి. అయినప్పటికీ కూడా మనోధైర్యంతో ముందుకెళ్తే మనోల్లాసము, కీర్తి, వృద్ధి, ధనలాభము కూడా కలుగుతుంది. మాసాంతంలో కొంచెం బాధలు కలగవచ్చు, కొద్దిపాటి లాభాలు, ఆనందం కలుగుతాయి. ఎప్పుడూ కూడా మానసిక ఆందోళనలోకి గురి కాకుండా మనోధైర్యంతో మన ఎక్స్పర్టైజేషన్ అంటే ఏంటంటే మన యొక్క చాకచక్యంతో ముందుకు వెళ్ళడం అలవాటు చేసుకోవాలి. మాతాపితృవర్గాల ద్వారా సపోర్ట్ పొందాల్సిన అవసరం రావచ్చు, సపోర్ట్ను అర్థించవలసిన అవసరం రావచ్చు. సంవత్సర ద్వితీయార్థంలో అంటే జూలై నుంచి డిసెంబర్ వరకు కుటుంబ గౌరవం పెరుగుతుంది, తీర్థయాత్రల్లో లాభం పొందుతారు, సోదరుల మూలకంగా అభివృద్ధి చెందుతుంది, బ్రదర్హుడ్ వల్ల వృత్తి ఉద్యోగాల్లో అధిక లాభం లభిస్తుంది, స్నేహితులతో సంచారాలు పెరుగుతాయి. అలాగే అధిక ధన వ్యయము, పాజిటివ్ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. అంటే మీకు సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించే దాంట్లో ధనం ఖర్చు అవుతుంది. ఇకపోతే న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్న కేసులు కూడా పరిష్కారం అవుతాయి. కుటుంబంలో మాటకు విలువ పెరుగుతుంది. ఆరోగ్య లోపాలు ఉన్నప్పటికీ కూడా అంటే అసూయతో, నరఘోషతో వచ్చే ఆటంకాలు తప్పితే మీకు న్యాచురల్గా గ్రోత్ అయితే వస్తుంది. వృత్తి విద్యల్లో ఉన్న వాళ్ళకి మన్ననలు పొందుతారు, నిరంతరం ఆదాయం లభిస్తుంది. ఏమీ తోచక ఆర్థిక పరంగా ఖర్చు చేస్తున్నారేమో అనిపిస్తుంది, అంటే అన్నెసరీ ఎక్స్పెండిచర్ లాగా అనిపిస్తుంది. తొందరపడి ఏ నిర్ణయాలు గబుక్కును తీసుకోబాకండి. గ్రహానుకూలత యథాపూర్వకంగా ఉన్నప్పటికీ కూడా అధికారులతో గౌరవాన్ని చవిచూస్తారు, మనోల్లాసం కలుగుతుంది. ఈ సంతోషంతో పాటు అసూయతో చేసే అపనిందలు కూడా భరించాల్సి వస్తుంది. అంటే చిత్ర విచిత్రంగా కథలకి కలుగుతుంది అన్నమాట. మిత్రులతో వైరాలు వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో ధనం వ్యయము ఆ మిత్రుల కోసమే చేస్తారు. ఇలా ట్విస్టింగ్గా ఉంటుంది. ఈ రాశి వారికి 1, 3, 5, 6, 7, 9 అదృష్ట సంఖ్యలు కాగా ఆది, మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉంటాయి. ఈ సంవత్సరం కన్యా రాశి వారు కొన్ని పరిహారాలు పాటించడం శుభప్రదం. చక్కగా గుడాన్నం అంటే బెల్లం పాయసంతో నివేదన పెట్టడం ద్వారా కానీ, లక్ష్మీ, సరస్వతి, వినాయకుడు ఉన్న పటాన్ని ప్రత్యేకంగా పూజించడం ద్వారా కానీ, సాయం సంధ్యలో లలితా సహస్రనామ పారాయణం నిత్యం చేయటం వల్ల కానీ ఈ గ్రహశాంతులన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. అలాగే ఆకుపచ్చని పూలతో భుజుణ్ణి పూజించటం కానీ, గణపతిని గరికి ద్వారా పూజించడం ద్వారా కానీ గ్రహానుకూలత కలుగుతుంది. నాగదేవతకి ఎలవేల్పుగా ఉన్న మీ పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసి ప్రదక్షిణ చేయటం వల్ల కూడా మంచి జరుగుతుంది. ఈ పరిహారాలన్నీ కూడా వీలైనంత తక్కువ ఖర్చుతో మీ మనస్సంతోషకంగా చేసుకోండి. బడ్డను పెట్టుకుని చేసుకోబాకండి. మనస్సు ముఖ్యం, ఆర్తి ముఖ్యం, భక్తి, శ్రద్ధ మాత్రమే ముఖ్యం. పైన తెలిపిన ఫలితాలన్నీ గ్రహస్థితులు కలిసి అనుసరించి చెప్పినవే తప్పితే వీటిని ప్రమాణకంగా ఎంచుకుని మీ స్వశక్తిని, దైవబలాన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళండి. విజయం మీ సొంతం అవుతుంది. కన్యా రాశి వారు ఈ పరాభవనామ సంవత్సరంలో ఆరోగ్య ఐశ్వర్యాలతో అన్ని విజయాలతో తొలతోగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ శుభమస్తు.